Audio Jungle. స్లోగన్ చేతులు తీసామి లైబ్రరీ చైర్పర్సన్ మేడం గంటా సుజాత గారు, మన జిల్లా నల్గొండ నుంచి ఎవరు వచ్చినా కాదు, మీలాంటి మీలో ఒక కార్యకర్త నేర్చుకునే సందర్భంగా మరి 24 గంటలు ఎప్పుడు కూడా ఫోన్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మేము మీకు బాధ్యత కూడా, మేము మీకు పని చేయాల్సి. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంచో చెడో వాళ్ళకు సాధక బాధలు ఏదైనా అవసరం ఉన్నా వారు ఎక్కడైనా చెప్పుకోవాలంటే వారికి ఒక స్థలం అనేటువంటి ఉండాలి, వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి ఒక ఆఫీస్ అంటూ ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మరి వివిధ వర్గాలు ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఒక అన్నిటి సంపన్న వర్గాలు అన్ని కులాలను కల్పికొని పోయేటువంటి ఒక సంస్థగా ఒక మందిరం లాగా అనేసుకునే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ భేదాభిప్రాయాలు ఉండవు. కాంగ్రెస్ పార్టీలో బీదోనికి పెద్దోనికి చిన్న కార్యకర్తకు పెద్ద కార్యకర్తలు పెద్ద నాయకులు అందరికీ సమానమైనటువంటి హక్కు ఉన్నటువంటి కార్యాలయం ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. కాబట్టి తూచ తప్పకుండా మీ అందరి ఆశీస్సుల మేరకు నాకు అధ్యక్ష పదవి వచ్చింది. నేనేదో ఉద్ధరించి రాలేదు, మీ అందరి ఆశీర్వాదంతోనే ఈ అధ్యక్ష పదవి వచ్చింది. నాకు ఇప్పుడు బహుత్తరమైనటువంటి బాధ్యత ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే విధంగా అందరూ నాయకుల సమిష్టిగా కలిసిగా వెళ్తాం. చాలా సంతోషం. ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రత్యేకించి కార్యాలయం ఏర్పాటు చేయడం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని జిల్లా కేంద్రాల్లో డిసిసి కార్యాలయం ఏర్పాటు కోసం మేమంతా కూడా ఎమ్మెల్యేల అందరం కూడా కొంత కూర్చొని కొంత డిస్కస్ కూడా చేయడం అనేది జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వంలో ఒక ప్రజాసంబద్ధంగా మరి కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన మా అందరికి కూడా రావడం అనేది జరిగింది. మేము డిసిసి అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పిసిసి అధ్యక్షులు గారిని, తప్పకుండా స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, మరి దేశం కోసం కొట్లాడిన పార్టీ, దేశంలో ఆస్తులు లేవు, రాష్ట్రాల్లో కూడా ఆస్తులు లేవు. జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత
ఉంది. అదే రకంగా మేము జిల్లాధ్యక్షులుగా మేమందరూ కూడా అన్ని జిల్లాల కేంద్రంలో స్థలాలు కనీసం 1 ఎకరం నుంచి 2 ఎకరాలు స్థలాలు కేటాయించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. కంపల్సరీ సంవత్సరం కల్లా ప్రతి జిల్లా కేంద్రాల్లో మరి పార్టీ పరంగా కార్యాలయ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా